హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గోవర్ధన్. వెల్కమ్ టు గోవర్ధన్ డ్రైవర్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఏంటంటే మన దగ్గర పనిచేసే డ్రైవర్లు మరియు మన ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ట్రిప్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనమైతే చింతల నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. పీవీఆర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాం. సో ట్రిప్ ఎక్కడికంటారా, మేమైతే జూరాల డ్యామ్కి అయితే ప్లాన్ చేసాం. మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి ఆ జూరాల డ్యామ్లో ఫిష్తో అయితే మంచి వండిపించుకొని ఫ్రై చేయించుకొని దావత్ అయితే ఇద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో మేము ఆల్మోస్ట్ జూరాల డ్యామ్ దాకా వచ్చేసాం. ఇది వచ్చేసి మనకు కొత్తపేట దాకా వచ్చేసాం. మనకి ఇక్కడ మెయిన్ కొత్తకోట నుంచి రైట్ తీసుకోవాలన్నమాట జూరాలకి. సో మనమైతే ఆల్మోస్ట్ దగ్గర దాకా అయితే వచ్చేసాం. సో అంత వేలో వస్తుంటే చూడండి, ఇక్కడ ఒక పెయింటింగ్ డబ్బాల లారీ మార్నింగ్ యాక్సిడెంట్ అయింది. పాపం చాలా డ్రైవర్ ఉన్నాడో బతికాడో పోయాడో తెలియదు కానీ. సో ప్రతి ఒక్క డ్రైవర్ అన్నారు, మేము డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, నిద్ర వస్తే సైడ్ కాపుకొని అయితే వెళ్ళండి అన్న. సో మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీలు కూడా బాగుంటాయి. సో మేమందరం అయితే వెళ్తున్నాం. లక్ష్మణ్ అన్న, ఈయన వచ్చేసి లక్ష్మణ్ అన్నమాట. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్. సో సాటి ఫ్రెండ్స్ మరియు డ్రైవర్లు అందరూ కలిసి ఉన్నారు. ఇంకో కారు కూడా వస్తుంది వెనకాల, అందులో అయితే డ్రైవర్స్ ఉన్నారు. ఇందులో అయితే మేమందరం కలిసి ఫ్రెండ్స్ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడైతే ఈయన వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్. సో వీళ్ళంతా నా ఫ్రెండ్సే. ఈ అన్న వచ్చేసి ఈయన కూడా అందరూ ఒక చాలా అంటే ప్రాణమిత్రులు అన్నమాట. సో మేమైతే ఆల్మోస్ట్ ఆకలేసి టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము, ఇక్కడ హోటల్ దగ్గర. సో హోటల్ వచ్చేసి అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ హోటల్లో మంచి టిఫిన్తో పాటు ఇంకా మనకి ఏమన్నా ఇట్లా నార్మల్గా ఈ బిర్యానీ అలాంటివన్నీ కూడా దొరుకుతాయి. సో ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో మనం ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్స్ని జూరాల డ్యామ్కి తీసుకెళ్ళి ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అవన్నీ వండిపించి మంచి దావత్ అయితే ఇద్దామని అయితే ప్లాన్ చేశాను. సో ఇంకా మేము టిఫిన్ తినేసి అయితే కొత్తకోట నుంచి రైట్ తీసుకోగానే కొంచెం మాకు ఒక ట్రాక్ అయితే పడింది ఇక్కడ రైల్వే గేట్ దగ్గర. సో ఇది దాటకే ఇంకో 30 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ట్రైన్ అయితే వస్తుంది, ఇది వచ్చేసి లోకల్ ట్రైన్ అన్నమాట. సో ఈ విధంగా అయితే మేమైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. కానీ మీరు కూడా ఎప్పుడైనా మంచి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే జూరాల డ్యామ్ దగ్గర ఫిష్ ఫ్రై, లైవ్లో పట్టించిన చేపలు మంచి ఫిష్ కర్రీ చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకొని తినవచ్చు. 100 రూపీస్ కేజీ ఇస్తారు లైవ్లో పట్టింది. సో ఇదే అన్నమాట, మనం డ్యామ్ పైకి అయితే వచ్చేసాము. సో ఇదంతా డ్యామ్ పైనే అన్నమాట. ముందుకెళ్తే రైట్ సైడ్ అంతా మనకు డ్యామ్ వాటర్ అయితే కనిపిస్తుంది. సో ఏంటంటే ఇది మేము వచ్చింది ఇప్పుడు ఎండాకాలంలో కాబట్టి కొంచెం వాటర్ అయితే తక్కువ ఉంది. సో మేము అయినా ఎంజాయ్ చేసాము. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరైతే చలికాలంలో కానీ లేదా మనకు వర్షాకాలంలో కానీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినట్టయితే చాలా సూపర్ అంటే సూపర్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఫిష్ మనం లైవ్ ఫిష్ తీసుకొని కటింగ్ చేయించుకొని వాళ్ళే వండిస్తారు. మనం ఇక్కడ మంచి ప్రకృతి వనంలో కూర్చొని మనం మంచిగా మన యొక్క మెమొరీస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి వండిపించుకొని తిని కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అదొక మనకు మెమొరీ అయితే ఉంటుంది. లైఫ్లో ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు, కానీ మెమొరీస్ మాత్రం ఉండాలి. సో అది నేనే మెయిన్ చెప్పేది అదనమాట. సో మీరు ఎప్పుడైనా జూరాల డ్యామ్కి వస్తే మాత్రం పక్కా మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వండించుకొని అయితే తిని వెళ్ళండి. మంచి మెమొరీ ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ ఏంటంటే మేము జూరాల డ్యామ్కి వచ్చాం కదా, మేము ఒక లైవ్ ఫిషెస్ అయితే మేము తీసుకొని మేము వండించి అట్లా వెళ్ళి తర్వాత డ్యామ్లో స్విమ్మింగ్ చేసి అయితే వద్దాం అనుకుంటున్నాము. సో మేమైతే ఇప్పుడు ఎక్కడైతే మనకు వండిస్తారో ఆ ప్లేస్కి వెళ్ళి చేపలు తీసుకోవాలని అయితే ప్లాన్ చేసాము. సో అక్కడికి వెళ్తున్నాం. రోడ్ అయితే కొంచెం కచ్చా రోడ్ అయితే ఉంది ఇక్కడ. సో కొద్దిగా మా డ్యామ్ కిందనే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ మీకు అంత ప్రాబ్లం అయితే ఉండదు. సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు, దగ్గరనే కాబట్టి. సో ఇక్కడ చాలామంది వస్తారండి, మనమే కాదు మన హైదరాబాద్ నుంచి కూడా చాలామంది అంటే చాలామంది వస్తారు. సూపర్ ప్లేస్ ఇది. సో ఇది వచ్చేసి మనకు కృష్ణా వాటర్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న గుడిసెలన్నీ మనకైతే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అవన్నీ వండిస్తారన్నమాట. సో వాళ్ళే ఫ్రై చేసి ఇస్తారు. సో ఇదైతే కృష్ణ రివర్ అన్నమాట. ఇది ఒక డ్యామ్ గేట్ అన్నమాట, అంటే పక్క నుంచి కెనాల్లోకి వెళ్ళే వాటర్. సో అయితే ఇక్కడైతే వాళ్ళు ఫిషెస్ అయితే పట్టి ఇక్కడ స్టోర్ అయితే చేస్తారు. సో మేమైతే ఫిషెస్ అయితే కొనడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఆ బ్రదర్ గ్రిల్ లాగుతున్నాడు కదా బాక్స్, అందులో అయితే మనం కొనే చేపలు అయితే ఉన్నాయన్నమాట. సో మేము వచ్చేసి అయితే బొచ్చెలు మరియు సో మేమైతే వచ్చేసి బొచ్చెలు మరియు రవ్వలు అయితే తీసుకున్నాం.
మెయిన్ మా ఫ్రెండ్ లక్ష్మణ్ వచ్చేసి సో ఆయనకైతే ఆ ముళ్ళున్న ఫిష్ అయితే తినడానికి అయితే రాదన్నమాట. సో ఇప్పుడు ఈ పెద్ద ఫిష్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రవ్వలు అంటారన్నమాట. రవ్వలు వచ్చేసి 5 kgs మరియు బొచ్చలు వచ్చేసి 5 kgs అయితే తీసుకున్నాము. రవ్వ చేపలలో అయితే మనకైతే ముళ్ళు అయితే ఉంటాయి. సో బొచ్చలలో అయితే మనకు ముళ్ళు అయితే ఉండవు. చేపలు చిన్నగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం మిడిల్ బోన్ ఒకటే ఉంటుంది. చాలా సూపర్గా అయితే ఉంటుంది టేస్ట్ అయితే. సో మేమైతే ఇప్పుడు బొచ్చలు మరియు రవ్వలు కలిపి అన్ని కలిపి 10 kgs అయితే తీసుకున్నాము. సో ఈ ఫిష్ వచ్చేసి రవ్వ అన్నమాట, మీకు కనిపిస్తుంది కదా. సో మీరు వస్తే కూడా ఈ రవ్వ అనేది హెల్త్కి చాలా మంచిది, ఈ బొచ్చలు కూడా చాలా మంచివి. సో మెయిన్ ఏంటంటే బొచ్చల కంటే కూడా రవ్వ చాలా మంచిది అన్నమాట హెల్త్కి. సో మేమైతే 10 kgs అయితే ఫిష్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. సో 10 kg ఫిషెస్ అయితే తీసుకొని మేము దీన్ని ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే క్లీన్ చేపియాలి. మనము క్లీన్ చేపించి మనమైతే మళ్ళీ కడిగిపించి మనమైతే కుకింగ్ అయితే చేపియాలి కాబట్టి. సో ఇప్పుడైతే మాకైతే 80 రూపీస్ కేజీకి అయితే ఇచ్చారు. సో మొత్తం 10 kgs అయితే తీసుకున్నాము. సో మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి 80 రూపీస్ కేజీకి అయితే ఇచ్చారు. కొత్త వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే కేజీ అయితే అమ్ముతారన్నమాట. సో మేమైతే ఇప్పుడైతే జోక్ పిచ్ చేసాము. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మనము ఇప్పుడు వీటిని క్లీన్ చేపియాలి కాబట్టి క్లీన్ చేపించే ప్లేస్కి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. సో ఇక వాళ్ళే క్లీన్ చేస్తారనమాట. వాళ్ళే ఎవరైతే మాకు తీసుకున్నారో వాళ్ళే అయితే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాళ్ళు ఫాస్ట్గా క్లీన్ చేసి ఒకరు క్లీన్ చేస్తుంటే ఇంకొకరు కట్ చేసి ఇస్తుంటారు. సో మనకు రవ్వలు అయితే మేమైతే రవ్వలు మరియు బొచ్చలు ఒక 2 kgs వరకే అయితే ఫ్రై చేయించాం. మిగతా 3 kgs వరకు అయితే కర్రీ టైప్ అయితే చేయించాం. సో ఈ విధంగా అయితే మళ్ళీ దాన్ని నీట్గా వాటర్లో పెట్టి అయితే మళ్ళీ కడుగుతారు వాళ్ళు. కడిగిన తర్వాత వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేస్తారనమాట. కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. సో మేము అక్కడైతే కుకింగ్కి ఇవ్వగానే మేమైతే కాసేపు అలా డ్యామ్లో ఈత కొడదామని అయితే మేమైతే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మళ్ళీ. సో మా ఫ్రెండ్స్ లక్ష్మణ్కి అయితే ఈత రాదు, మిగతా అందరికి వచ్చు. ఇద్దరు అయితే దిగలేదు కానీ మిగతా అందరం అయితే మేమైతే డ్యామ్లో దిగి అయితే ఈత అయితే చాలా కొట్టాము. సో ఇంకో మీకు తెలియని విషయం ఏంటంటే మన యొక్క ఈ జూరాల డ్యామ్లో ఇదే అన్నమాట. డ్యామ్ వచ్చేసి ఎంత అందంగా ఉంది చూడండి. ఈ జూరాల డ్యామ్లో ముసళ్ళు కూడా ఉన్నాయి. ముసళ్ళతో పాటు మనకు కొండ చిలువలు, పైతాన్లు, అవన్నీ పాములు కూడా ఉన్నాయండి. సో జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా లోతైన డ్యామ్ ఇది. సో ఈ గేట్స్ ఓపెన్ చేస్తే కూడా వాటర్ అయితే ఘోరంగా వెళ్తుంది. ఆ ఫ్లోకి అయితే అందరు కొట్టుకుపోతారు. సో మీరు ఒకవేళ వర్షాకాలంలో కానీ వచ్చుంటే మాత్రం డ్యామ్లోకి అయితే దిగకపోవడమే బెటరు. సో ఇది ఎండాకాలం కాబట్టి డ్యామ్ గేట్స్ ఓపెన్ లేవు కాబట్టి. సో ఇక్కడ మేము ఉండేది ఇక్కడ లోకలే కాబట్టి మాకు ఇందులో ఏ విధంగా ఈదాలి అనేది అయితే మాకు కొంచెం టెక్నిక్ అయితే తెలిసి ఉంటుంది. సో ఇప్పుడైతే మేమైతే ఈతకైతే సిద్ధమవుతున్నాం. సో ఎవరెవరం అంటే మేము నలుగురం అయితే ఈత కొట్టడానికి అయితే దిగుతున్నాము. సో మిగతా అయితే ఇద్దరు లక్ష్మణ్ మరియు ఇంకా మా ఫ్రెండ్ ఒక అతను పక్కకే ఉన్నారు. సో లక్ష్మణ్కి ఈత రాదు, ఇంకో ఫ్రెండ్కి వచ్చు కానీ అతనికి డ్రెస్ తెచ్చుకోలేదంట ఇంకోటి. సో మేమైతే ఇప్పుడు ఇద్దరం అయితే దిగాము. నేను మా ఫ్రెండ్ అయితే దిగాము. మమ్మల్ని చూసి ఇంకా వేరే ఇద్దరు కూడా దిగారు. సో పోటీ అయితే పెట్టుకున్నాము డ్యామ్లో మేము ఎంత దూరం వరకు వెళ్ళి అయితే ఈత కొట్టి రిటర్న్ వస్తాము అనేది. సో అందరికంటే ఎక్కువ నేనే పోయాను ఫ్రెండ్స్ చూడండి. సో మా ఫ్రెండ్ ఇక్కడనే కొట్టాను, నేను అక్కడ దాకా వెళ్ళి ఈత కొట్టేసి అయితే వచ్చాను. సో ఎంతైనా పెద్ద డ్యామ్లో స్విమ్మింగ్ అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. కానీ ఒకటి ఏంటంటే గంగమ్మ తల్లితో ఎప్పుడైతే ఆటలు ఆడొద్దు, గంగమ్మ తల్లిని చిన్న చూపు అయితే చూడొద్దు. సో చూడండి, మేము నలుగురం అయితే ఈత కొట్టాం ఫ్రెండ్స్. సో నలుగురం ఇదొకైతే మాకు ఒక చాలా అంటే చాలా స్వీట్ మెమొరీ అయితే ఉంటుంది ఎప్పటికైనా కానీ. చాలా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తే ఆ మెమొరీ వేరు. ఫ్యూచర్లో మనం ఒక 100 ఏళ్ళ తర్వాత అయినా వీడియో చూసుకుంటే ఎంత బాగుంటుంది. సో ఈత కొట్టేసి అయితే మేము వచ్చేసాము. చెట్ల కిందకి పార్కింగ్ చేసుకున్నాము, కార్ పార్కింగ్ చేసుకున్నాం. సో ఇంకా ఫుడ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాం, మళ్ళీ వండిపించాం కదా. ఇదంతా ఫిష్ ఫ్రై అన్నమాట. ఫిష్ మంచిగా ఫ్రై చేసి దానికి ఉప్పు, కారం, మసాలా అన్నీ తట్టించి చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. సో మిగతాది మేము బిర్యానీ వండించాము, ప్లస్ కొంచెం కర్రీ కూడా వండించామని చెప్పాం కదా. సో ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై మరియు బిర్యానీ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా మనకు ఇక్కడ మందు మరియు
కూల్ డ్రింక్స్, వాటర్ అవన్నీ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్లలో పెట్టి అయితే అమ్ముతారు. సో అవన్నీ అయితే మనమైతే తీసుకోవచ్చు, కాకుంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫ్యామిలీతో వస్తే కనుక చాలా చాలా అంటే చాలా సూపర్ ప్లేసు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైవ్ ఫిష్ కాబట్టి మనకు చాలా అంటే చాలా ఉంటుంది. సో ఈ విధంగా మేము రవ్వలు మరియు బొచ్చెలు అయితే మంచిగా షేర్ చేసుకొని, ఎవరైతే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, తాగే వాళ్ళు తాగుతున్నారు, అలవాటు లేని వాళ్ళు తాగట్లేదు. సో ఈ విధంగా మేమైతే మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక మెమొరీ లాగా అయితే ఉండబోతుంది మా యొక్క లైఫ్లో, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ డ్యామ్కి వచ్చినప్పుడు మంచిగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ విధంగా ఎంజాయ్ చేసి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి బొచ్చ చేప అన్నమాట, దీనికైతే ముళ్ళు ఉండవు. సో మిగతా వచ్చేసి రవ్వలు తినేవాళ్ళు రవ్వలు తింటున్నారు, బొచ్చలు తినేవాళ్ళు బొచ్చలు తింటున్నారు. సో ఈ విధంగా అందరం కలిసి అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నాం. సో మా ఫ్రెండ్ అయితే కొంచెం డ్యాన్స్ చేస్తున్నాడు మంచిగా, అదొక మెమొరీ. కార్లో సాంగ్స్ పెట్టుకొని అయితే డ్యాన్స్ చేస్తున్నాం, అందరినీ డ్యాన్స్ చేయమని లాగుతున్నాడు. కాకుంటే కొంతమంది మొహమాటం కొంతమంది మా వాళ్ళు మొహమాట పడుతున్నారు అందరి ముందు డ్యాన్స్ చేయడానికి. సో అది అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు కొత్తకోటలో మేమైతే 4 kg మళ్ళీ కేబాబ్ చికెన్ ఉంటుంది కదా, కేబాబ్ చికెన్ అయితే మనకు కొత్తకోటలో మనకు స్పాట్లో అయితే ఫ్రై చేసి ఇస్తారన్నమాట. సో మేము జర్నీలో టైంపాస్గా తినుకుంటూ పోవడానికి మళ్ళీ 4 kg చికెన్ తీసుకొని దాన్ని కేబాబ్ చేపించి పార్సిల్ అయితే తీసుకొని తింటూ అయితే డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ మెమొరీ అయితే ఎప్పటికైతే మర్చిపోలేం, చాలా తీపి గుర్తులు ఫ్రెండ్స్ తోటి. ఎంతైనా ఈ వీడియో మనం ముసలోళ్ళు అయినాక చూసుకున్నా కానీ అరే అప్పట్లో ఎంజాయ్ చేసినాం రా అన్న ఫీల్ ఉంటుంది. సో మనము ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో, పోయేటప్పుడు ఏం తీసుకోము కాబట్టి మనం బతుకున్నప్పుడే లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో మేమైతే ఈ విధంగా ఏం చేస్తాం, మా ఫ్రెండ్ కూడా లక్ష్మణ్ ఐస్ క్రీమ్ తింటూ నా గురించి ఏదో మాట్లాడుతున్నాడు. సో ఇతను మా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో అయిపోయింది, చికెన్ అయితే అయిపోయింది, మేమైతే పార్సిల్ తీసుకున్నాము, ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంతే కాకుండా మనది గోవర్ధన్ డ్రైవర్ సర్వీస్ అని మనది డ్రైవర్ సర్వీస్ అనమాట. మన దగ్గర లోకల్ మరియు అవుట్ స్టేషన్కి డ్రైవర్ని, ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని, ఆల్ టైప్స్ వెహికల్స్ నడిపే డ్రైవర్లను మనమైతే ప్రొవైడ్ చేయగలుగుతాం.